అజిత్ పవార్ గారి అకాల మరణంతో ఇప్పుడు బారామతి నియోజకవర్గం అయితే ఖాళీ అయిపోయింది. ఈ యొక్క ఖాళీ ఏర్పడింది కాబట్టి ఇక్కడ మరో 6 నెలల్లో ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. దీనికి ఎవరినో కంటే కూడా అజిత్ పవార్ గారి భార్య సునేత్ర పవార్ గారిని నిల్చోబెట్టి ఇక్కడ ఆవిడ్ని గెలిపించి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్సీపీ ఆ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపే ఉండాలి, లేదంటే రాజకీయాలు మారిపోతుంటాయి. ఆ విధంగా కూడా బీజేపీ కూడా ఇస్తామన్నట్లుగానే సానుకూలంగా స్పందించిందన్న విషయం కూడా తెలుస్తుంది. లేదంటే శరద్ పవార్ మళ్ళీ ఈ అజిత్ పవార్ ఎన్సీపీని లాక్కుంటాడు, ఎందుకంటే ఆయన నుంచి విడిపోయినటువంటి ఎన్సీపీ ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రెండూ కలిసిపోయి వీళ్ళు అలాగే కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళందరూ కలిసిపోయి ఈలోగా మేయర్ పదవి విషయంలో కొంచెం తర్జన పడుతున్నటువంటి ఏక్నాథ్ షిండే కూడా మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి అతన్ని గనక ముఖ్యమంత్రిని చేస్తామంటే ఒకవేళ వాళ్ళతో కలిసిపోయినా కలిసిపోతారు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా అన్ని ముందు జాగ్రత్తగా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది, అలాగే తన జాగ్రత్తలో తను కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్సీపీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఒత్తిడి దేవేంద్ర ఫడ్నవీస్ మీద నిరంతరం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగానే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పైగా ఇప్పుడు అక్కడ ఎవరు కూడా ఆవిడికి పోటీగా నిలబడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిలబడినా గెలుపు అయితే మాత్రం ఆవిడదే ఉంటుంది. ఎందుకంటే బారామతి ప్రజలు మామూలుగానే అజిత్ పవార్ని గెలిపిస్తుంటారు ప్రతి విషయంలో. ఒకసారి 2 సార్లు ఓడిపోయారు, కానీ దాదాపు 40-50 సంవత్సరాల నుంచి అక్కడ గెలుస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇంకా భారీ మెజారిటీతో గెలుపొందుతారు ఆవిడ. సో ఆవిడని ఉప ముఖ్యమంత్రిని చేస్తే సమస్య ఉండదు. మొదట ఆ 41 మంది ఎమ్మెల్యేలు కూడా ఇంచుమించు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీకి ఈ సునేత్ర పవార్ గారితో పాటు ముఖ్యంగా నెంబర్ 2 ఉన్నటువంటి సునీల్ ఠాక్రే, లేదనుకుంటే ప్రఫుల్ పటేల్, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు లీడ్ చేస్తారు.